ఈ వీడియోలో మనం బేసిక్ గ్రిడ్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. బై డిఫాల్ట్గా బేసిక్ గ్రిడ్ స్ట్రక్చర్ అనేది బూస్ట్రాప్ గ్రిడ్ స్ట్రక్చర్ అనేది ఫ్లక్స్ తోటి డెవలప్ చేసి ఉంటుంది. మీరు ఫ్లక్స్ మీద ఐడియా లేకపోతే సిఎస్ఎస్ ఫ్లక్స్ అని చెప్పి వీడియోలో సెట్ చేస్తే W3 స్కూల్స్లో ఫ్లక్స్కి సంబంధించిన మెటీరియల్ ఉంది, అది ఒకసారి ఫాలో అవ్వండి. తర్వాత మనకి బేసిక్ గ్రిడ్ స్ట్రక్చర్ అంటే బూస్ట్రాప్లో గ్రిడ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే బూస్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అలౌస్ యూ టు అప్ టు 12 కాలమ్స్ అక్రాస్ ద పేజ్. మనం ఈ ఇమేజ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రిడ్ సిస్టంలో ఫ్లూయిడ్ కంటైనర్ తీసుకున్నాము. కంటైనర్ను 2 పార్ట్ల కింద డివైడ్ చేసాము. సో ఇది త్రీ పార్ట్స్, ఇది 4 పార్ట్స్, ఇది 4 పార్ట్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనం ఇలా 12 పార్ట్స్ వరకు 12 కాలమ్స్ను క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత you do not want to use the 12 columns individually, you can group the columns together, create the wider columns. ఇక్కడ చూడండి, ఇది 4 గ్రిడ్ని 4 కాలమ్స్ని కలిపి ఒక 4 కాలమ్స్ కలిపి ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తారు. 4 కాలమ్స్ 4 4 12, ఇక్కడ 4 8 అంటే 12, 6 6 12 లేదు 12 కంప్లీట్గా 12. బూస్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ రెస్పాన్స్ అండ్ కాలమ్ విల్ rearrange depending on the screen size. On a big screen it might look better with the content organized with the 3 column, but on a small screen it would be better if content items are stacked on top of each other. So స్మాల్ స్క్రీన్లో ఇవన్నీ కూడా ఇవి లార్జ్ స్క్రీన్లో చూసుకున్నట్టయితే ఇలా కాలమ్స్ కనబడుతున్నాయి కదా, మీకు స్మాల్ స్క్రీన్లోకి వచ్చేసరికి స్టాక్ అయిపోయి మనకి రోస్ కింద కనపడతా ఉంటాయి. ఓకే, స్టాక్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్. మనకి గ్రిడ్ 4 ద బూస్ట్రాప్ 4 గ్రిడ్ సిస్టమ్ హ్యావ్ 5 క్లాసెస్. మనకి 5 క్లాసెస్ ఉన్నాయి. ఏంటిది? కాల్ -SM, కాల్-MD, కాల్-LG, కాల్-XL. సో కాల్ అనేది ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్ వాడుకుంటాము. కాల్-SM అనేది స్మాల్ డివైసెస్కి, కాల్-MD అనేది మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్. ద క్లాసెస్ అబవ్ కంబైన్ టు క్రియేట్ మోర్ డైనమిక్ ఫ్లెక్సిబుల్ లేఅవుట్. వీటిని అన్నింటిని కంబైన్ చేసుకుని కూడా మోర్ ఫ్లెక్సిబుల్ లేఅవుట్స్ రావడానికి మనం క్రియేట్ చేసుకుంటాం. తర్వాత గ్రిడ్ సిస్టమ్ రూల్స్. సో రోస్ మస్ట్ బి ప్లేస్డ్ విత్ ఇన్ ఏ డాట్ కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్. సో కంపల్సరీగా మనం కంటైనర్లో కానీ కంటైనర్ ఫ్లూయిడ్లో కానీ పెట్టుకోవాలి. ముందు ఒక గ్రిడ్ సిస్టమ్ని క్రియేట్ చేసి తర్వాత ఇక్కడ చూడండి, మనం ద ఫస్ట్ సెకండ్ థర్డ్ విల్ ఆటోమేటికల్లీ స్టాక్ ఆన్ ద టాప్ ఆఫ్ ఈచ్ అదర్ వన్ ద స్క్రీన్ ఈజ్ 576 పిక్సెల్ వైడ్. 576 పిక్సెల్ కన్నా వైడ్గా ఉంటే ఆటోమేటికల్లీ స్టాక్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్. లెస్ దాన్ 576 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి, లేదనుకుంటే మనకి క్లియర్గానే డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, స్టాక్ అయిపోతున్నాయి. 576 పిక్సెల్ కన్నా తక్కువకు వెళ్తున్నాను నేను. ఓకే, ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి. సో మనం ఒక గ్రిడ్ సిస్టమ్ను క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక కంటైనర్ కానీ కంటైనర్ ఫ్లూయిడ్ క్లాస్. ఓకే, ఫస్ట్ div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ అని తీసుకుంటున్నాను. కంటైనర్ తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే కంటైనర్లో ఏదైనా కంటెంట్ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. H1 దిస్ ఈజ్ గ్రిడ్ సిస్టమ్ అని చెప్పి ఏదో సంథింగ్ డేటా రాసుకోండి. తర్వాత div క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ ఫ్లూయిడ్ అని కంటైనర్ ఫ్లూయిడ్. తర్వాత వచ్చేసి మీరు గ్రిడ్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు మ్యాండేటరీగా రో అనే క్లాస్ను వాడుకోవాలి. ఓకే, div క్లాస్ ఈక్వల్స్ టు రో. సో ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ చేద్దాం. సో మనం కాల్ క్లాస్ వాడుకున్నాము, కాల్-SM 4. సో ఇక్కడ చూడండి, మనం వాడుకునే దాన్ని బట్టి, మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి కూడా కాలమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. div క్లాస్ ఈక్వల్స్ టు కాల్ అని ఇస్తున్నాను ఇక్కడ సింపుల్గా. కాల్ div క్లాస్ ఈక్వల్స్ టు కాల్, ఇక్కడ 100% అని పెట్టేస్తున్నాను. 100%. ఓకే, సో నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా కావాలి కాబట్టి స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు వెల్డ్ అని మెన్షన్ చేసుకుంటున్నాను.
స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ రిక్వెస్ట్ ఎల్లో. ఇప్పుడు మనకి గ్రిడ్ సిస్టమ్ విధంగా క్రియేట్ అయిందో చూడండి. ఓకే, 100% తోటి క్రియేట్ అయింది. ఇప్పుడు కావాలంటే ఎక్స్ట్రా ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో కంటైనర్ ఫ్లూయిడ్ని క్రియేట్ చేసి మనకి 2 కాలమ్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఇందాక ఒకటే తీసుకున్నాం కదా, ఇక్కడ ఇంకో డివ్ క్లాస్ తీసుకుని సో బ్యాక్గ్రౌండ్ కలర్ దగ్గర రెడ్ అని ఇస్తున్నాను. ఓకే, ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. అందుకు చూడండి 2 కాలమ్స్ కింద డివైడ్ అయింది. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బై డిఫాల్ట్గా ఇంకొకటి పెడదాం. ఓకే, ఇంకొకటి పెడదాం. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. 50% కాకుండా వాళ్ళ గ్రిడ్స్ ఏ విధంగా డివైడ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయండి. సో 1 2 3 4 5 పార్ట్స్ కింద డివైడ్ అయ్యి మనకి ఇక్కడ కనపడుతుంది. ఓకే, 1 2 3 4 5. సో ఇవి కాకుండా మనకి కాలమ్ -SM అని, కాలమ్ -SM4 అంటే ఎలా వస్తుందో చూడండి. కాల్ -SM-4. ఈ మూడింటిని తీసేస్తున్నాను. సో స్మాల్ డివైజెస్ 3 పార్ట్ కింద డివైడ్ అయింది. ఓకే, 3 4 12. రైట్, సో ఒక్కొక్క గ్రిడ్ ఎంత ఉండాలనుకుంటున్నాను, ఒక్కొక్క కాలము 4%. కలర్ ఈక్వల్స్ టు ఎల్లో పెడుతున్నాను ఇక్కడ. చూడండి, లార్జ్ స్క్రీన్లో చూసుకున్నప్పుడు మనకి ఓకే, ఇక్కడ 3 పార్ట్ల కింద ఇది 4 కాలమ్స్, ఇది 4 కాలమ్స్, ఇది 4 కాలమ్స్ తోటి డివైడ్ అయ్యింది. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే సో లార్జ్ స్క్రీన్ల వరకు ఓకే. మనకి స్మాల్ డివైజెస్కి వచ్చేసరికి స్టాక్ అయిపోయి మనకి 3 కాలమ్స్ 3 రోస్ కింద డిస్ప్లే అవుతుంది. ఓకే, సో SM4 అంటే మీనింగ్ ఇది. అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క కాలమ్ వచ్చేసి 4 కాలమ్స్ని తీసుకుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే SM6, SM4, SM2 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. సో ఇది 6 కాలమ్స్, ఇది 4 కాలమ్స్, ఇది 2 కాలమ్స్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత SM క్లాస్ వాడకపోతే కాల్ -4, కాల్ -6, కాల్ -2. ఇప్పుడు స్టాక్ అవుతుంది, ఎందుకంటే కాల్ క్లాస్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ ఎక్స్ట్రా స్మాల్ ఓకే స్టాక్ అవుతుంది, ఎందుకంటే SM కాల్ క్లాస్ స్టాక్ అవుతుంది, ఎందుకంటే ఇది స్మాల్ డివైస్ ఇంకా తగ్గటల్లా, సైజ్ తగ్గటల్లా. ఓకే, తర్వాత నేను ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 6 6 2 అని ఇస్తాను. ఇప్పుడు ఏ విధంగా వస్తుంది, అసలు యాక్చువల్గా మన గ్రిడ్ సిస్టమ్ వచ్చి 12 కాలమ్స్ వస్తాయి.
ఇది ప్రాబ్లం. ఓకే, సో లేదు తగ్గించాను అనుకున్నాను, ఇక్కడ ఇది 3 తీసుకుంటున్నాను, 2 cos 6 3 6 కాలమ్స్ 3 కాలమ్స్ 2 కాలమ్స్. సో ఇక్కడ స్పేస్ ఎక్స్ట్రా స్పేస్ మిగిలిపోతుంది. ఓకే, లైక్ మీరు SM6 అంటే స్మాల్కి 6 రైట్. ఈ విధంగా మనం గ్రిడ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాల్ SM ఫర్ స్మాల్ డివైజెస్ ఇవన్నీ ముందు చూసాం. ఈచ్ క్లాసెస్ స్కేల్స్ అప్, సో యూ వస్ టు సెట్ ద సేమ్ విత్ ఫర్ SM అండ్ MD you need to specify SM. Some boost of 4 grid system rules. Rows must be placed with a container or container fluid for proper alignment and padding. Use rows to create a horizontal group of columns. మన rows ఎక్కడ వాడుకున్నాము, హారిజంటల్ గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ని క్రియేట్ చేయడానికి మనం రో క్లాస్ ను వాడుకున్నాము. ఓకే, తర్వాత కంటెంట్ షుడ్ బి ప్లేస్డ్ విత్ ఇన్ కాలమ్స్ అండ్ ఓన్లీ కాలమ్స్ మే బి ఇమీడియట్ చిల్డ్రన్ ఆఫ్ రోస్. ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ లైక్ రో, call are available for quickly making the grid layouts. Columns create gutters via padding. That padding is often in rows for the first and last column via negative margin of rows. Grid columns are created by specifying the number of 12 available columns you wish to span. For example, there are equal columns would be used there. Use column SM4. Columns width are in percentage, so they are allows fluid and size relative to their parent element. The biggest difference between booster 3 and 4 is the booster 4 now uses the flex box instead of floats. One big advantage with flex box is that grid columns without a specified width will automatically layout is equal with the columns. 3 elements with the column with each automatically fill up the 33% of wide from the small break point and upward. If you want to learn more about Flexbox, you can use the W3 CSS material. Note that Flexbox is not supported in IE9 and earlier versions.